మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రైజ్ ద లార్డ్. గత 5 నెలలుగా దేవుడు మనల్ని కాపాడుతూ 6వ నెలలోకి అంటే జూన్ మాసంలోకి మనల్ని ప్రవేశపెట్టాడు. ఈ జూన్ మాసం అంతా దేవుడు మనకు తోడుగా ఉండాలని కోరుకుందాం. ఈరోజు దేవుని యొక్క ఆదరణ వాక్యం మనము ఆదికాండము 4వ అధ్యాయాన్ని గమనించినట్లయితే అక్కడ ఒక వ్యక్తి శాంతి సమాధానము లేకుండా అతను దేశదిమ్మరిగా తిరుగుతూ ఉంటాడు. అతను ఎవరు అంటే అతని పేరే కయ్యూను. కయ్యూను పాపం చేసినప్పుడు దేవుడి నుంచి దూరమైపోయి అసలుకి దేశదిమ్మరిగా అంటే ఒక శాంతి సమాధానం లేని యొక్క వ్యక్తిగా దేశాల వెంబడి తిరుగుతూ ఆ యొక్క కుటుంబంలో కూడా సరైన సంబంధాలు లేక చాలా అవస్థలు పడినట్లుగా మనము చూస్తాం. అదే పరిస్థితి ఈ రోజుల్లో కూడా ఆ యొక్క రాష్ట్రాల మధ్య కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, లేకపోతే మన కుటుంబాల మధ్య కావచ్చు, శాంతి సమాధానం లేకుండా పోతుంది. కారణం ఏంటి అంటే ఏదో ఒక చిక్కులు పెట్టే పాపమే. పాపం ఎప్పుడైతే మనిషిలో ఎంటర్ అవుతుందో స్వార్థము పెరిగిపోతుంది, లేకపోతే ఏదో ఒక చెడుతనం అనేది ఎంటర్ అవుతుంది. తద్వారా ఈ యొక్క సమాధానము వెళ్ళిపోయి అసమాధానం రావడం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్న మీ కుటుంబంలో కానీ, మీ ప్రాంతంలో కావచ్చు, లేకపోతే మీ యొక్క సంఘంలో కావచ్చు, శాంతి లేదా సమాధానం లేదా అయితే ఏదో ఒక పాపం అనేది దేవునికి అయిష్టమైన కార్యం అనేది ఉందేమో చూసుకుందాం. ఎందుకు అంటే దేవుడు కృపగల దేవుడు. మనం గనక మన పాపాన్ని విడిచిపెట్టగలిగితే ఆ పాపం ఏంటో పట్టుకొని దేవుని దగ్గరికి వచ్చి నా పాపాన్ని క్షమించు అని అడిగినట్లయితే తిరిగి శాంతిని నెలకొల్పే దేవుడు, తిరిగి సమాధానాన్ని మన కుటుంబంలో ఇచ్చే దేవుడు. కాబట్టి మనము ఒకవేళ ఏదైనా అసమాధానంగా, ఒకవేళ బాధతో, ఇబ్బందితో ప్రతిరోజు ఏదో ఒక విధంగా మన మనసు బాగాలేకపోతే ఒక ఆదరణ వాక్యంగా దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీ చింత యావత్తు ఆయన మీద వేస్తే తప్పకుండా ఆయన నీకు సేద తీరుస్తాడు. నీకు ఒక మంచి ఆదరణను, ఒక మంచి శాంతిని, సమాధానాన్ని ఇవ్వగల దేవుడు. కాబట్టి దేవుని దగ్గరికి మన పాపాన్ని తీసుకుని వద్దాం, దేవుని దగ్గర దాన్ని విడిచిపెడదాం, శాంతి సమాధానాన్ని పొందుకుందాం. ఇటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.